హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు నా డే రొటీన్ ఎలా ఉంటుందో మీతో కూడా అయితే షేర్ చేసుకుంటాను. ఈరోజు సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ ఇదంతా కూడా. ఇక్కడైతే లేవగానే ఫస్ట్ అయితే మిల్క్ అయితే బాయిల్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ప్రీవియస్ వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా, కొత్తగా అయితే మిల్క్ కుక్కర్ అయితే తీసుకున్నాను అని చెప్పి. సో ఇంకా ఆ వెసలే అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. బాగుంది. సైమల్టేనియస్గా మిల్క్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు పక్కనే అయితే డిటాక్స్ డ్రింక్ అయితే చేసుకుంటున్నాను. నాకు మార్నింగ్ మిల్క్ కానీ టీ కానీ ఇలాంటి అలవాట్లు అయితే లేవు. సో డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. అండ్ చక్కగా అది బాయిల్ అవుతున్నప్పుడే ఇక్కడ మనకి మిల్క్ కూడా అయితే బాయిల్ అయిపోయింది. ఇలా సౌండ్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కడున్నా ఆఫ్ చేసేసుకోవచ్చు గ్యాస్ అనేది. అండ్ ఇందులో అయితే నేను జస్ట్ ఒక సినమన్ అండ్ కొంచెం స్మాష్ చేసిన అల్లం అయితే యాడ్ చేసుకొని బాగా అయితే బాయిల్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పి మినపప్పు అయితే సోక్ చేసుకుంటున్నాను ఇడ్లీకి. అండ్ ఇడ్లీ రవ్వ కూడా అయితే సోక్ చేసుకుంటా అనమాట. అది గ్రైండ్ చేసుకునే ముందర ఒక 2 hours ముందర అలా అయితే సోక్ చేసుకుంటాను. చాలామంది ఒకే బ్యాటర్ని ఇడ్లీ అండ్ దోశకు కూడా అయితే యూజ్ చేస్తారు కదా, అదైతే చాలా మంచిది. ఒకే బ్యాటర్తో రెండు కూడా అయితే యూజ్ చేసేసుకోవచ్చు. మా మదర్ కూడా అయితే అలానే యూజ్ చేస్తారు. బట్ సో నాకు ఇలానే అయితే ఇడ్లీ పెట్టడం అయితే అలవాటైపోయింది మ్యారేజ్ అయినప్పటి నుంచి. సో నేను ఇలానే అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇలానే ఇడ్లీ కూడా అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఇది వాష్ చేసేసి ఒక 7 to 8 hours అలా అయితే నానపెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా అయితే రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నా కోసమే, ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఇంకా రాగి జావ అయితే తాగరనమాట. సో ఇక్కడైతే నేను 2 glasses ఆఫ్ రాగి పౌడర్ అయితే వేసుకొని 1 glass ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా అది కుక్ అవుతున్న టైంలో ఇంకైతే ఇక్కడ డిటాక్స్ డ్రింక్ అయితే ఇంకా రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేసింది. ఇందాకైతే సైడ్ అయితే పెట్టుంచాను కదా, సో ఇంకా అది కూడా అయితే తీసేసుకుంటున్నాను. ఇది చాలామంది మజ్జిగ యాడ్ చేసుకొని కూడా తీసుకుంటారు కదా, ఆ టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం మనం ఇలాచీ దంచి యాడ్ చేసామంటే హోటల్ స్టైల్లా ఉంటుంది ఆ ఫ్లేవర్ అండ్ స్మెల్ అంతా కూడా. మెయిన్గా ఇందులో అయితే మనం సాల్ట్ కానీ ఇక్కడ ఏమైనా మనం బెల్లం కానీ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జాగ్రీ కొంచెం అయితే బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ దీనిపైన కూడా అయితే కొంచెం పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా అయితే దానిపైన టాపింగ్గా అయితే చేసుకొని ఇంకైతే తింటున్నాను. అండ్ మనం డైలీ ఇలా అయితే ఏదో ఒక ఇంక్లూడ్ చేసుకుంటే మనకు కూడా మంచిది కదా. రాగి చాలా మంచిది, రాగి జావా మంచి న్యూట్రిషన్స్ ఇందులో మనం టాపింగ్ చేసుకొని ఇలా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల. అండ్ ఇలా అయితే సర్వ్ చేసుకున్నాను నేను. ఇంకా నా రాగి జావ అయితే ప్రిపేర్ అయిపోయాక ఇంక ఇంట్లో వాళ్ళందరి కోసం అయితే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఇంక ఈరోజు సండే కదా, ఇంకా ఒక్కొక్కరికి ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ ఇంకా అలాగా. అండ్ ఈరోజు సండే కాబట్టి స్లోగా అనేది టైం అనేది హడావిడి లేకుండా కొంచెం స్లోగా అయితే కంప్లీట్ చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ అంతా కూడా. నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా అయితే ఇలానే ఉంటుంది. ఇంకా మా పాపకి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించడం, మళ్ళీ పాలు తాగించడము అండ్ బాతింగ్ అంతా కూడా అయితే ఆ మార్నింగ్ టైం అంతా కూడా అయితే సరిపోతుంది అనమాట, ఇంకా గ్యాప్ లేకుండా. అండ్ ఇక్కడ షాంపూ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ఇదైతే సీడ్లెస్ కుంకుడుకాయలు అనమాట. ఇవి అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాను. ఎప్పుడో 1 year బ్యాక్ అలా అయితే తీసుకున్నాను. ఈ ఒక్క బాక్స్ తీసుకున్నారంటే మనకైతే ఇది అసలు 1 year వరకు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, లోపలంతా కూడా అయితే అసలు సీడ్ అయితే ఏమీ లేదు. వాళ్ళు మనకి సీడ్ అంతా కూడా అయితే తీసేసి మనకైతే మంచి ప్యాకింగ్ చేసి అయితే ఇస్తారు. అసలు మనకి ఇది 1 year అయినా 2 years అయినా కూడా మనం వాడకపోయినా కూడా మనం సైడ్ పెట్టేసినా ఏమీ కాదు. ఇదైతే అసలు ఏం పాడవని కూడా పాడవవు. మనకి ప్రతిసారి ఇలా హెడ్ బాత్ చేసేదానికి కుదరకపోయినా ఏదైనా అకేషనల్గా మనం టైం కుదిరినప్పుడు అలా అయినా చేయొచ్చు అప్పుడప్పుడైనా. అండ్ మనకి దీనివల్ల మనకి హెయిర్లో ఉన్న డాండ్రఫ్ కానీ ఏమైనా స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా నీట్గా అయితే తగ్గుతాయి. ఏమీ మనకి కెమికల్ ఫ్రీ కదా ఇదంతా కూడా. అండ్ ఇక్కడ మీకోసమే ఇక్కడ బాక్స్ పైన డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తున్నాను చెప్దామని చెప్పి. ఇది జస్ట్ మనకి 500 చేంజ్కి అలా అయితే వచ్చింది. ఇది నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ రెగ్యులర్గా కాకపోయినా నాకు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు అలా అయితే ఇది ప్రిపేర్ చేసుకొని ఇంకా బాటిల్స్లో అలా అయితే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అండ్ ఇక్కడైతే హెయిర్ ప్యాక్ కూడా అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మెంతులు తెలిసినవే కదా, ఇది అందరూ కూడా అయితే యూజ్ చేస్తారు. మెంతులు మన హెయిర్ గ్రోత్కి అయితే చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. అంటే మెంతులు అండ్ పెరుగు ఈ రెండు కాంబినేషన్ మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా అయితే హెల్ప్ అవుతాయి.
అండ్ మెంతులు ఏంటి అని అంటే నిన్న ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నాను. అండ్ పెరుగు ఏంటి అంటే కొంచెం పుల్లటి పెరుగు కానీ పుల్లటి మజ్జిగ కానీ మనం ఏదైనా తీసుకున్నా బాగుంటుంది అనమాట మన హెయిర్ గ్రోత్కి. అండ్ మనమైతే ఇది ఎలా గ్రైండ్ చేసుకోవాలో మీకైతే నేను చెప్తాను. ఫస్ట్ మనం ఈ మెంతుల్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఫస్ట్ రౌండ్కి మొత్తం కూడా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ సెకండ్ టైం మళ్ళీ కూడా అయితే లిడ్ ఓపెన్ చేసుకొని కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకొని మళ్ళీ పల్స్ ఇచ్చేసామంటే రెండు కూడా మంచిగా అయితే బ్లెండ్ అయిపోయి మంచిగా అయితే మిక్స్ అయిపోతుంది. ఇది మన హెయిర్కి 30 to 40 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టుకున్నా పర్లేదు, కాకపోతే హెయిర్ అంతా కూడా మరీ డ్రై అయిపోతుంది అండ్ మనకి కొంచెం కష్టం అవుతుంది అనమాట. అండ్ పక్క రోజు చూసేదానికి కూడా మన హెడ్ అంతా కూడా స్కాల్ప్లో మొత్తం కూడా ఇలా ఫ్లేకీగా ఇలా అయితే ఉంటుంది. నిజంగా ఈ రెండు కాంబినేషన్ మన హెయిర్కి చాలా మంచిగా అయితే వర్క్ అవుద్ది. ఇది అందరికీ తెలుసు, మెంతులు పెరుగు ఇది చాలామంది యూస్ చేస్తూ అయితే ఉంటారు. నేను కొత్తగా చెప్పేదేమీ కాదు. మీకు ఏమైనా డాండ్రఫ్ ఇష్యూ ఉన్నా ఇందులో అయితే లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు, అలోవెరా జెల్ వేసుకోవచ్చు అండ్ మీకు నచ్చిన కాంబినేషన్స్లో మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఈ కుంకుడుకాయల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకునేదానికి కుదరకపోతే ఇది మనం హాట్ వాటర్లో వేసేసి ఒక 5 minutes అలా బాయిల్ చేసేసుకున్నా మొత్తం కూడా అయితే మనకి షాంపూ అంతా కూడా అయితే వస్తుంది. ఇది మన హెయిర్ వాష్ చేసుకుంటున్నప్పుడు మన షాంపూ లాగా మొత్తం ఫోమ్ వచ్చేసి అలా అయితే ఉండదు. అండ్ ఫస్ట్ మనం వాష్ చేసుకుంటున్నప్పుడు మన హెయిర్ని మొత్తం కూడా అయితే మన పార్టీషన్స్కి అయితే తీసుకొని హెయిర్ అంతా కూడా మన స్కాల్ప్కి బాగా అయితే రుద్దినట్టు అయితే అప్లై చేసుకుంటూ మొత్తం కూడా అయితే హెయిర్ అండ్ స్కాల్ప్కి రబ్ చేసుకోవాలి. సో అప్పుడు ఫస్ట్ వాష్ అయితే అయిపోద్ది కదా, అప్పుడైతే మనకి అప్పుడే మనకి మన హెయిర్లో ఉన్న జిడ్డు అండ్ డర్ట్ అంతా కూడా అయితే వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు మన హెయిర్ని అప్పుడు మన హెయిర్ అంతా కూడా అయితే కొంచెం నురుగొస్తూ మంచిగా అయితే నీట్గా అయితే అవుతుంది. దీనివల్ల అయితే కొంచెం హెయిర్ అయితే కొంచెం రఫ్గా అయితే వెళ్తుంది, కాకపోతే హెల్తీగానే ఉంటుంది మన హెయిర్ అంతా కూడా. హెయిర్ లాస్ కానీ మనకి ఏమున్నా డాండ్రఫ్ ఇష్యూస్ కానీ ఆయిలీ స్కాల్ప్ ఎక్కువగా ఉన్నా మంచిగా అయితే ఉంటుంది. ఈ వాటర్ని మనమైతే రిఫ్రిజిరేటర్లో కూడా అయితే స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్ వాటర్ బాటిల్స్ అలా అయితే పెడతాం కదా, అక్కడ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇందాక మార్నింగ్ అయితే ఇడ్లీ కోసం అని చెప్పి మినప్పప్పు అయితే నానపెట్టుకొని అయితే ఉంచుకున్నాం కదా. అండ్ ఇక్కడ రవ్వ అయితే సోక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే 1 glass ఆఫ్ మినప్పప్పుకి 2 glass ఆఫ్ రవ్వ అయితే తీసుకున్నాను. ఇది కూడా కంప్లీట్గా అయితే ఒక 2 hours అలా అయితే సోక్ చేస్తాను. నా దగ్గర గ్రైండర్ అయితే లేదు, అందుకే మిక్సీలో అయితే వేస్తున్నాను. మిక్సీలో వేస్తున్నప్పుడు సాఫ్ట్గా రావాలి అని అంటే ఇడ్లీ పిండి మిక్సీ వేసేటప్పుడు మరీ కూడా వేడి ఎక్కకుండా చూసుకోవాలి. కూల్ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఆర్ లేకపోతే కొంచెం ఫ్రీక్వెన్సీగా అనేది మిక్సీ ఆఫ్ చేసుకుంటూ మధ్యలో గ్రైండ్ చేస్తూ ఉంటే అది కూడా అయితే బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ ఇంకా మళ్ళీ కూడా అయితే రవ్వ నానపెట్టుకున్నదంతా కూడా అయితే అందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇది మరీ స్క్వీజ్ చేసుకొని వాటర్ అయితే ఏమీ లేకుండా దాంట్లో అయితే వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ ఉండిపోతే ఇడ్లీ అనేది ఎక్కువ పొంగదు, వాటర్ ఉంటే స్టిక్కీగా కూడా ఉంటుంది ఇడ్లీ అంతా కూడా. అండ్ ఇలా అయితే ఒక స్టీల్ కంటైనర్లో పెట్టేసుకొని ఇంకైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ కుకింగ్ అయితే ఏం చేయలేదు, బయట తిన్నాము. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే వాష్ చేసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ మిర్చియే కదా ఇంకా చికెన్ ఫ్రైకి కావాల్సినవి. చాలా సింపుల్గా అండ్ క్విక్గా అయితే చేసేయచ్చు. ఒక్కొక్కసారి నాన్ వెజ్ చాలా ఈజీ అనిపిస్తుంది కుక్ చేయడము, ఏ హడావిడి లేకుండా ఎక్కువ ఆలోచించే టైం కూడా ఉండకుండా. ఇంకా ఈ కర్రీ అనేది నైట్ డిన్నర్ కోసమే కదా, సో ఈవినింగే ఎర్లీగా అయితే చేసేసుకుంటున్నాను 4 o'clock అలాగా. మళ్ళీ ఇంకా లేట్ చేసే కొద్దీ ఇంకా అన్నీ కూడా అయితే లేట్ అయిపోతూ ఉంటాయి కదా. ఆనియన్ అండ్ మిర్చి రెండు కూడా అయితే కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్లోనే కొంచెం త్వరగా అయితే కుక్ అయిపోద్ది కదా. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేసేసుకొని ఇది మంచిగా కూడా అయితే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్, పసుపు అండ్ కారం, ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ కూడా అయితే యాడ్ చేసుకొని మ్యాగ్నెట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇది ఒక 2 minutes అలా హై ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి అయితే ఉంచాను. ఒక 5 to 10 minutes తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ అనేవి ఎవాపరేట్ అయి ఉన్నాయి. సో ఇంకా మళ్ళీ కూడా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి అయితే ఉంచేసుకున్నాను.
కొంతమంది చికెన్ ఏం చేస్తారు అంటే చికెన్ ఆల్రెడీ పసుపు ఉప్పు కారం వేసి కొంచెం బాయిల్ చేసుకుంటారు ఒక 70% అలాగా. అది తీసుకొని వచ్చి ఇలా ఫ్రైలో కానీ కర్రీస్లో కానీ అది అయితే యూస్ చేసుకుంటారు. మీకు కొంచెం కుక్ అయ్యాక మీకు టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ అండ్ కొంచెం ధనియా పౌడర్ కానీ ఏమైనా అడ్జస్ట్ చేయాల్సినవి ఉంటే ఈ టైంలో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. సో నేనైతే ఇక్కడ చికెన్ మసాలా గరం మసాలా పౌడర్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేసుకున్నాను ఈ ప్లేస్లో. సో నేను బాటిల్స్ అయితే తెప్పించుకొని ఇందులో అయితే నార్మల్ ఎవరెస్ట్వి వాళ్ళవి అయితే ఉంటాయి కదా మసాలా పౌడర్స్ అయితే ఇక్కడైతే ఇందులో అయితే వేసుకొని దానిపైన ఎక్స్పైరీ డేట్ కూడా అయితే నోట్ చేసుకున్నాను. ఇది నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేసి ఉన్నాను అండ్ దాని డీటెయిల్స్ కూడా అయితే ఉన్నాయి, చెక్ చేయండి. సో చికెన్ అంతా కూడా అయితే మంచిగా అయితే కుక్ అయిపోయాక మన గ్రేవీ అనేది ఎలా కన్సిస్టెన్సీలో కావాలో, కొంచెం థిక్గా కావాలో, కంప్లీట్గా డ్రైగా కావాలో దాన్ని బట్టి మనం కుక్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా కమెంట్ కూడా అయితే చేయండి.